సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 2029లో వైసీపీ బౌన్స్ బ్యాక్ కావడానికి ఏమాత్రం ఛాన్స్ ఉందా లేదా? ఇవాళ ఉన్న కోవలిషన్ ఇరాలో ఢిల్లీలో ద వే సీ మూవింగ్ పార్ట్స్ ఐ సీ ఏ ట్రెమెండస్ ఆపర్చునిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ బీజేపీ కూడా మెజారిటీ గవర్నమెంట్లో ఉండుంటే యాజ్ పర్ ప్రొసీజర్ మీకు వచ్చే ఫండింగ్ మీకు వచ్చేది డెవల్యూషన్ ద్వారా. బట్ ఉన్న కరెంట్ ఫైనాన్షియల్ మెస్లో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అన్ అప్పీల్ బ్యాటిల్ టు డెలివర్ ద ప్రామిసెస్ హీ హెస్ మేడ్. సో ఇప్పుడున్న కోalition గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఒక మంచి అవకాశం కూడా సార్ చంద్రబాబు ఇది నైస్ వే చెప్పాలంటే ఇంకా వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదం. తెలుగు ప్రజలకి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆశీర్వాదం. ఏడుకొండల స్వామి కాపాడాడు. ఇది అంటే నేను నా వ్యక్తిగత ఒపీనియన్ కాదు, నేను నీకు లాజికల్గా ఎక్స్ప్లెనేషన్. కరెక్ట్ సార్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఎందుకంటే డెఫినెట్లీ దిల్ బి ట్రెమెండస్ ఫండింగ్ ఆపర్చునిటీస్. అమరావతి అయిపోతుంది, పోలవరం అయిపోతుంది, అండ్ నేను అట్ ఎవ్రీ ఎఫర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిలబడే అవకాశం ఉంది. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. సో ఆ మొమెంటం వస్తుంది, పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది, ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ విల్ గో దేర్. ఈసారి 14-19 లాగా మిస్టేక్ అవుతుంది. 14-19లో కూడా నాకు ఇనిషియల్గానే నాకు తెలుసు అండి వర్కౌట్ అవ్వట్లేదని. సార్ ఈ విషయాలు మనకపోతే ఎన్నికల ముందు కాపులు కావచ్చు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినట్టే పవన్ కళ్యాణ్ని తరిమేస్తారు, పక్కన పెట్టేస్తారు అన్న ఊహాగానైతే ఎక్కువ వచ్చేసారు చాలా మందిలో. కానీ వాటన్నిటినీ కూడా పటాపంచలు చేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు నాకు తెలిసి నా పొలిటికల్ నాలెడ్జ్లో భారతదేశ చరిత్ర ఎక్కడా కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ సీఎం ఫోటో ప్రభుత్వ కార్యాలయంలో ఉంటుంది, ఒక సీఎం ఫోటోనే. కానీ ఇక్కడ ఈసారి మన భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఖచ్చితంగా ఉండాలని జీవో పాస్ చేశారు సార్. అంటే అది దేనికి సంకేతము, ఎలా చూడొచ్చు అంటే అసలు గతంలో అనుకున్నట్టు ఎన్నికలకు ముందు వచ్చిన విమర్శల నుంచి కూడా పట్టాపంచలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది దీనికి సంకేతం ఏంటి అసలు? అంటే ఇప్పుడు నేను మాట్లాడుకోగలిగేది ఒక వీధరుగు మీద కూర్చొని ఒక సామాన్యులాగా మాట్లాడుకున్నామండి. దాన్ని పొలిటికల్ మెచ్యూరిటీ అంటారు. ఓకే, పొలిటికల్ మెచ్యూరిటీ. ఒక కోalition గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వంలో సరైన మెసేజింగ్ పంపించారు. 2 మెసేజింగ్ దట్ హే వీఆర్ హియర్ టుగెదర్ ఫర్ ద లాంగ్ హాల్ అనే మెసేజ్ పంపిస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ మెచ్యూరిటీ అండి అది. ఇదే విధంగా కొంచెం ఉండకపోవటం వల్లనే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇబ్బంది పడ్డారు, ఆంధ్రలో జగన్ గారు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అహం బ్రహ్మస్మి సర్వంతర్యం అంతా మేమే అనుకుంటే పైనుంచి కింద వరకు కష్టం కదా, ఖచ్చితంగా సార్ అట్లాగే ఇబ్బంది పడ్డారు. దే పేడ్ ద ప్రైస్. ఇంకొక విషయం కూడా చూడాలి, ప్రమాణ స్వీకారం సందర్భంగా అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా నారా లోకేష్ గారు తన ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేశారు సార్. అది ఈజ్ రెస్పెక్టింగ్ వాట్ కళ్యాణ్ గారు హ్యాస్ డన్ ఫర్ ద అలయన్స్. హీ ఈజ్ రెస్పెక్టింగ్ వాట్ కళ్యాణ్ గారు హ్యాస్ స్టూడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ పర్సనలీ. సో హ్యాట్స్ ఆఫ్ టు బోత్. హ్యాట్స్ ఆఫ్ టు కళ్యాణ్ గారు ఫర్ బీయింగ్ కన్సిస్టెంట్, హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ గారు ఫర్ షోయింగ్ హిస్ హ్యూమిలిటీ. అండ్ ఇవాళ గ్రాటిట్యూడ్ ఎంతమందికి ఉంది సార్ సొసైటీలో? దట్ ఈస్ బికమ్ రేర్ స్పీషీస్. ఇవాళ మంచి చేసిన దానికన్నా కూడా మంచిని అక్నాలెడ్జ్ చేసేవాళ్ళు రేర్ అయిపోయారు. ఖచ్చితంగా సార్. మేలు గుర్తుపెట్టుకున్న వాళ్ళు రేరిటీ అయిపోయారు. సో ఇవన్నీ వ్యక్తిగతంగా చెప్తున్నానండి. వ్యక్తిగతంగా ఇవాళ మనం ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ రాజకీయాల గురించి మనం 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ 29లో మాట్లాడుకోవాలి. బట్ ద సైన్స్ ఆర్ వెరీ పాజిటివ్. ఇప్పుడు మనం మాట్లాడేది ఇంటే కనుక నేను ఒకళ్ళు కొమ్ము కాస్తాను అనుకోవచ్చు, నేను ఎవరికి కొమ్ము కాయట్లేదు. మీరు 3 పార్టీలకు దూరంగా ఉన్నారు, అందరికీ దూరంగా ఉన్నారు. నేను మీరు ఒకటే సామాన్యుడు, ఓటేసాను, మీరు ఓటేశారు, నేను ట్యాక్స్ పేయర్ని. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ అండ్ ది ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. ఇక మీరు ఇప్పుడు కామన్గా ఉన్నారు సార్, అంటే ఇక ఏ పార్టీ మీకు పిలుపునిచ్చినా కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా లేరా? అంటే 5 ఏళ్ళ వరకు మాత్రం సార్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ డెవలపింగ్ ది ఆర్గనైజేషన్. ఓకే, మీకు చెప్పాను కదా, దిస్ ఇస్ ద ఆపర్చునిటీ ఆఫ్ లైఫ్ టైం. నెక్స్ట్ 10 ఏళ్ళు ఇండియా విల్ గో త్రూ ఎ గోల్డెన్ ఫేస్. ఇప్పుడు మోడీజీ గారు అన్నారు చూసారా, యూనో సువర్ణకాలం అని చెప్పి. డెఫినెట్గా నెక్స్ట్ 10 years ఇస్ ద స్టోరీ ఆఫ్ ఇండియా అండి అరౌండ్ ద వరల్డ్. నేను ఐ ట్రావెల్ క్వైట్ ఎక్స్టెన్సివ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ ఐ హావ్ సీన్ మల్టిపుల్ ఎకానమీస్ అండ్ ఐ హ్యావ్ రీజనబుల్ ఇన్సైట్స్ ఆన్ హౌ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి. ద నెక్స్ట్ 10 years విల్ బి ట్రెమెండస్ ఆపర్చునిటీ ఫర్ ఆర్గనైజేషన్ టు స్కేల్ అప్, కంపెనీలు పెరగడానికి. ఒక 5 ఏళ్ళు ఫోకస్డ్గా ఉందాం సార్. నా పర్సనల్ లైఫ్ కూడా, నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా లాజికల్ కంక్లూషన్కి వస్తాయి. అండ్ దెన్ అంటే రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారా? ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే సార్, బట్ డెఫినెట్లీ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఫర్ ద గుడ్ ఫర్ తెలుగుస్. తెలుగు సమాజం కోసం 100%. ఎందుకంటే నాకు మోస్ట్ అప్సెటింగ్ మూమెంట్ 2014 మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు. ప్రాబ్లీ నాకు పెద్ద దెబ్బల మీద కూడా నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు, సిబిఐలో ఎప్పుడు ఇబ్బంది పడలేదు, వ్యాపార నష్టం ఎప్పుడు బాధపడలేదు. ఎందుకు ఆ రోజు మాత్రం
ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ వాస్ దట్. తెలుగు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక తెలుగుగా మనకు ఒక ఐడెంటిటీ పోయిందని బాధ ఆ రోజున. కానీ నేను వింటున్నాను సార్, పివిపి గారు ప్రత్యక్ష రాజకీయాలు దూరం అయిపోయిన త్వరలో రాజ్యసభ తీసుకొని పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు అనేది అయితే బయట వినిపిస్తుంది సార్. లేదండి, అంటే అది ఒక్కటైతే మాత్రం చెప్పగలను సార్, రాజకీయం అనేది అంతా తలరాత, అది మన చేతుల్లో లేదు. ఖచ్చితంగా మన చేతుల్లో ఉందల్లా కష్టపడటం, వ్యాపారం చేయగలటం. రాజకీయం అనేది మాత్రం తలరాత, అది రాసుంటే ఎక్కడో ఉన్నవాళ్ళు ఎక్కడికో వెళ్తారు. మీకు చరిత్ర మొత్తం మీకు 100 ఎగ్జాంపుల్ చెప్పగలను సార్. ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైతే తీసుకున్న నిర్ణయం, తనతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలని జీవో ఇచ్చారు కదా సార్. ఒకవేళ అదే జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని గెలిచి ఉంటే, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా తన పక్కనే పెట్టాలని జగన్ గారు అనేవారా అని అంటే ఏమంటారు సార్? ఊహాజనతో కదా, హైపోథెటికల్ దాని మాట్లాడాలి ఎందుకు సార్, అది జరగదు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గర, మీరు చేసి పవన్ రెడ్డి గారు అంటే జగన్ గారు అంతా చాలా క్లోజ్గా ఉంటారు కదా. కళ్యాణ్ గారు కూడా నాకు క్లోజ్, చంద్రబాబు నాయుడు గారు క్లోజ్, లోకేష్ అంటే నాకు చాలా ఇష్టం, అందరూ క్లోజ్ అన్నారు. లోకేష్ గారు అంటే ఇష్టం ఎందుకు సార్? అంటే ఇప్పుడు బ్రూటల్ వర్క్ ఎథిక్ లోకేష్ గారికి, సార్ బ్రూటల్ వర్క్ ఎథిక్ జనాలకు తెలియదు. బ్రూటల్ వర్క్ ఎథిక్, ఎక్స్ట్రాడినరీ ఇన్సైట్స్, ఎక్స్ట్రీమ్లీ కాంపిటెంట్ అండ్ ఏబుల్ పర్సన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.